ఏంటి శాలిని ఇది? నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు బయలుదేరి వెళ్ళావంట. నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి బావా? నువ్వేమన్నా నాకు తాళి కట్టిన మొగుడివా? అమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో, నేను అంకుల్ వాళ్ళని పిలుస్తాను. అంకుల్, అంకుల్. హాయ్ శాలిని. హాయ్ అంకుల్. అమ్మగారేది? కింద ఉన్నారు అంకుల్. ఓ, ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్ శాలిని. భలే వారే అంకుల్. ఇండియాలో నాకు తెలిసిన ఒకే ఒక ఫ్రెండ్ మీరు. మీరు ఇన్వైట్ చేసినప్పుడు రాకుండా ఎలా ఉంటాను? హాయ్ శాలిని. హాయ్. హౌ ఆర్ యు? హాయ్, ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాం శాలిని. ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా మేము? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను భార్గవి గారు. ఏ మాత్రం పరిచయం లేకపోయినా సొంత మనిషిలో చూసుకున్నారు. ఇంటి పనులతో కొంచెం బిజీగా ఉండి మిమ్మల్ని కలవలేకపోయాను, అంతే. భార్గవి, వంట ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయమ్మా? అంతా అయిపోయింది నాన్న. ఇంకా వాళ్ళు తినడమే ఆలస్యం. మీరు వెళ్ళి వాళ్ళ అమ్మగారిని తీసుకురండి. పద. రండి అంకుల్. రా అశ్విని. అదిగోండి అంకుల్ అమ్మ. మామ్, మామ్, మామ్. ఏరమ్మా మీ అమ్మగారు? ఇక్కడే కూర్చొని పెట్టాను అంకుల్. మరెక్కడ కనపడరే? అదే అర్థం కావడం లేదు. మామ్, బయటికి వెళ్ళిందేమో చూస్తాను అంకుల్. మామ్, 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 మామ్. అంకుల్, మామ్ ఎక్కడికి వెళ్ళుంటారు? చూసొద్దాం పదమ్మా. మామ్. రే ఆపరా. నీ నికృష్టపు నవ్వును వినడం కంటే చచ్చిపోవడమే బెటర్. మీ వాళ్ళని నన్ను పొడిచేవని చెప్పరా, సంతోషంగా చచ్చిపోతాను. ఖమోష్! మాది డైలాగ్ స్టార్ట్ చేయకుండా నీది డైలాగ్ ఎట్లా చెప్తావు? సరే ఏడు. మీది పని మనిషి దగ్గర, నాది పైసలు వసూలుకొస్తే నాది చెంప పగలగొడతావు, గన్ను పెడతావు. నీ అంతు చూడకపోతే నాది పేరు నర్సింగ్ కాదు బుల్బుల్. సరే అలాగే చూద్దు గాని కొంచెం సాయంత్రం రాకూడదు? ఇక్కడ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఏమ్మా బిచ్చగాళ్ళ కనిపిస్తున్నావా? తీరిగ్గా తర్వాత రమ్మంటున్నావు. నరికేస్తా. ఏంట్రా ఇందాక నుంచి నరికేస్తా నరికేస్తా అంటున్నావు? కత్తి సరిగ్గా పెట్టడం నేర్చుకోరా. రే రాజస్థాన్, ముందు వీళ్ళకి కత్తి పట్టుకోవడం కరెక్ట్ గా నేర్పించరా. రేపే కోచింగ్ సెంటర్ లో చేర్పిస్తా. రే కత్తి ఇలా కదరా, ఇలా పెట్టాలి. రే ఏంట్రా ఈ దరిద్రం? కూరగాయలు కోసుకోవడానికి కూడా పనికిరాదు కదరా ఈ కత్తి. దాంతో తల తీయచ్చమ్మా. ఇదే ఇంత రిస్క్ ఎందుకురా? నా దగ్గర గన్ ఉన్నట్టు గుర్తు.
మొన్న మా పని మనిషి మీద దౌర్జన్యం చేసింది నువ్వే కదూ? అంటే ఇప్పుడు మా అత్తయ్య మీద అటాక్ చేయడానికి వచ్చావా? ఎంత ధైర్యం రా నీకు? వినయ్ ఒక్క నిమిషం. 1 minute టైం ఇస్తే వీళ్ళు చెలరైపోతారు అత్తయ్య. మీరే ఒక్క నిమిషం ఆగండి. ఇంకొకసారి మా అత్తయ్య జోలికి వచ్చారంటే శాల్తీలు గల్లంత అయిపోతాయి. వినయ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది అత్తయ్య. అవును వినయ్, నువ్వు రావడం ఇంకో 5 నిమిషాలు లేట్ అయి ఉంటే నా చేతిలో వాడు చచ్చిపోయి ఉండేవాడు. అవును, మేము ఈ ఏరియాకి వచ్చినట్టు నీకెలా తెలుసు? మీ వచ్చిన కార్కి జీపీఎస్ కనెక్ట్ అయి ఉంది అత్తయ్య. లొకేషన్ చూసుకొని వచ్చేసాను. నువ్వు చాలా తెలివైన వాడి వినయ్. ఏం తెలియదట్టలే అత్తయ్య. ఎటువైపు నుంచి ఏం ప్రాబ్లం వస్తుందోనని అనుక్షణం టెన్షన్తో చస్తున్నాను. భయపడ్డం ఎందుకు వినయ్? వరల్డ్ లో ఉన్న సేఫ్ ప్లేసెస్ లో హైదరాబాద్ ఒకటి. సిటీ మంచిదే అత్తయ్య, కానీ ఇక్కడ మనుషులే కొంచెం అటు ఇటుగా ఉంటారు. అవును, మీరు ఇక్కడ ఎవరింటికి వచ్చారు? శాలిని తీసుకొచ్చింది అదిగో ఆ ఇంటికి వినయ్. ఆ ఇంటికా? అవునరా, ఎవరో చెలసాని అట. శాలినికి అమెరికాలోనే పరిచయం అట. లంచ్కు పిలిస్తే వచ్చాం. పద నువ్వు కూడా. ఓరి దేవుడా, ఇప్పుడు చలసాని గారు మేడంని చూస్తే ఇంకేమైనా ఉందా? అత్తయ్య, ఇదెంత డేంజరస్ ప్లేసో మీకు అర్థం కావట్లేదు. అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమైంది వినయ్ నీకు? ఆ ఫైనాన్స్ నర్సింగ్ గాడు చూడ్డానికి కామెడీ విలన్లా కనిపిస్తాడు గాని వాడికి ముంబై మాఫియాతో చాలా లింక్స్ ఉన్నాయంట. ఈ ఏరియాలో వాడి మనుషులు చాలా మంది ఉన్నారంట. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే కందిరీగల్లా కమ్ముకుంటారు. పదండత్తయ్య వెళ్దాం. అయ్యో, శాలిని ఇంట్లోకి వెళ్ళిందిరా. పర్వాలేదులే అత్తయ్య, కాసేపు వాళ్ళతో మంచి చెడు మాట్లాడుకుని వస్తుంది. నేను లంచ్కి వెళ్ళకపోతే వాడు ఫీల్ అవుతారేమో. పర్లేదు అత్తయ్య, నేను చెప్తున్నానుగా, ఇంకోసారి వద్దాం. అవంతి, అమ్మా అవంతి. అవంతి, అమ్మా సింధు, భరత్, ఎవరొచ్చారో చూడండి. అవంతి అక్క, అవంతి. అవంతి, ఎలా ఉన్నావు అక్క? నువ్వు స్టేషన్ నుంచి పారిపోయావని సిఐ నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పాడు అవంతి. రాత్రైతే ఇంటికొచ్చి హడావిడి చేశాడు.
అసలేం జరిగింది? ఆ రాస్కెల్ నన్ను ఒక ఫామ్ హౌస్ లో పెట్టి బంధించాడక్క. నా టైం బాగుండి వాడి బారి నుంచి తప్పించుకున్నానక్క. నేను ముందు నుంచి డౌట్ పడుతూనే ఉన్నాను కదా అత్తయ్య. ఆ రుద్రాంబ సపోర్ట్ చూసుకుని వాడు తెగ రెచ్చిపోతున్నాడు. ఈ రోజు వాడు నేను తేలిపోవాలి. వాడెక్కడికి పోతాడండి? స్టేషన్ లోనేగా ఉంటాడు. వాడి సంగతి తర్వాత చూసుకోవచ్చు. అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. ఇంతకంటే ముఖ్యమైన విషయమా? ఏంటమంతే అది? నేను ఇప్పుడే రోడ్డు మీద రోసి ఆంటీని చూశాను. వాట్? రోజీ ఆంటీని చూసావా? నీకేమైనా మతిపోయిందా అవంతి? చనిపోయిన అంటే రోడ్డు మీద కనపడ్డావేంటి? వారం రోజులు టెన్షన్ పడి పడి నీ మైండ్ బ్యాలెన్స్ తప్పింది అవంతి. అయ్యో, నేను చెప్పేది నిజమమ్మా. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. నేను చూసింది ఆంటీనే. మరి ఆంటీని పిలవచ్చు కదా? అంత టైం ఎక్కడుందక్క? నేను తేరుకొని పిలిచే లోపే ఆంటీ కారెక్కి వెళ్ళిపోయింది. నమ్మలేకపోతున్నాను అవంతి. నువ్వు చూసింది రోజీ ఆంటీని కాదేమో, అలాంటి పోలికలున్న మరో మనిషినేమో. సమస్య లేదండి, 100% ఆవిడ ఆంటీని. ఒకవేళ ఆవిడ మన రోజీ ఆంటీ అయితే నిన్ను చూసినప్పుడు ఆవిడ పలకరించాలి కదా అవంతి. నాకు అదే అర్థం కావడం లేదక్క. బా, నా మైండ్ అంతా గందరగోళంగా తయారైంది అవంతి. మ్యాటర్ క్లారిఫై చేసుకోకపోతే నాకు నిద్ర పట్టేలా లేదు. అసలేం జరిగిందో చెప్పు. అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వినయ్, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. శాలిని చేసిన పని నాకు నచ్చలేదు అత్తయ్య. అసలేం జరిగింది? అక్క చిట్టి తల్లి ఇద్దరు కలిసి వెళ్లారు కదా, చిట్టి తల్లి ఎక్కడా? శాలి నా ఇంట్లోనే ఉండిపోయింది. మరి తనని ఒక్కదాన్ని వదిలేసి నువ్వెందుకు వచ్చావక్క? నేను రావడం ఏంటి? వినయే హడావిడి చేసి తీసుకొచ్చేశాడు. ఇదేం పద్ధతిరా? అట్లయిన ఇలా మధ్యలోనే తీసుకొచ్చేస్తే పాపం శాలిని అవతల వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది? అవును, పాపం వాళ్ళకేం సమాధానం చెప్తుంది? శాలిని నీకు చెప్పకుండా అక్కను తీసుకెళ్ళిందని నువ్వు శాలినికి చెప్పకుండా అక్కను తీసుకొచ్చేసావా? పెళ్లికి ముందే ఇలా పంతాలకి పోతే ఎలా విని? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? పెళ్ళయ్యాక పంతాలు పెంచుకొని గొడవలు పడినా తప్పులేదంటావా?
మీరాపండ్రా. నువ్వు చెప్పరా, అత్తయ్యని ఎందుకు తీసుకొచ్చావు? అసలేం జరిగింది? ఏంటమ్మా చెప్ప పెట్టకుండా ఇలా సడన్ గా వచ్చేసా? ఆ ఇంట్లో వాళ్ళంతా నిన్ను పరిచయం చేసుకోవాలని పాపం ఎంతో ఉత్సాహంగా కిందకొచ్చారు. తీరా చూస్తే నువ్వేమో మాయం. ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? చూసుంటే ఈవిడ మాయమై ఉండేది. ఏంటి బావా అంటున్నావు? అబ్బే నేనేమన్నదే. అసలు ఎందుకు వచ్చేసావు? నీకు ఆ ఇల్లు నచ్చలేదా? నచ్చకపోవడం ఏంటమ్మా? ఆ ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడే నాకు నా సొంత ఇల్లులా అనిపించింది. నేనే దగ్గరుండి ఆ ఇల్లు కట్టించినట్టు, ఎన్నో ఏళ్ళ ఆ ఇంట్లో ఉన్నట్టు, ఏవేవో తెలియని జ్ఞాపకాలు. గత జన్మ జ్ఞాపకాలు అయ్యుంటాయి. రానన్న వినకుండా వినయే ఇంటికి తీసుకొచ్చేశాడు. అమ్మ అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు నువ్వెందుకు తీసుకొచ్చేసావు బావా? మ్యాటర్ నీకు పూర్తిగా అర్థం కావడం లేదు శాలిని. చెప్పు, అర్థం చేసుకుంటాను. నేను మీ దగ్గరికి రావడం ఒక్క నిమిషం లేట్ అయినా ఆ ఫైనాన్స్ నర్సింగ్ గాడు అత్తయ్యని కిడ్నాప్ చేసి ఉండేవాడు. ఏమిట్రా నువ్వు అనేది? అవునానమ్మా. అత్తయ్య ఆ ఏరియాలో ఉండటం క్షేమం కాదని వెంటనే తీసుకొచ్చేశాను. ఆ వెధవలు అంతకు తెగించారా? పెద్ద ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది కదమ్మా. వాళ్ళని ఊరికే ఎందుకు వదిలేసా వినయ్? పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాల్సింది. కేసు పెట్టాలంటే మాధవిని కూడా స్టేషన్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకురా? సర్లే పెద్దమ్మా, వాళ్ళ సంగతి మనం చూసుకుందాం. అమ్మ మాధవి కూర్చో. జయమా, కాఫీ పట్రా. అలాగే అత్తయ్య. అమ్మా మాధవి, ఇంకెప్పుడు తోడు లేకుండా బయటికెళ్ళకండమ్మా. వాడు వడ్డీ వ్యాపారులే లేడు, పెద్ద రౌడీలా ఉన్నాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరేనమ్మా. నాకేదో అనుమానంగా ఉంది. నిజం చెప్పు బావా, అమ్మని ఇంటికి ఎందుకు తీసుకొచ్చేసా? చెప్పాను కదా, రౌడీలు అటాక్ చేశారు. ఇక అక్కడ ఉండటం మంచిది కాదనిపించింది. ఆ అటాక్ కి ఆ ఇంటికి సంబంధం ఏంటి? రౌడీలు వెళ్ళిపోయాక నువ్వు అమ్మని తీసుకుని ఇంట్లోకి రావాలి కదా. శాలిని దయచేసి ఇప్పుడు నన్నేం అడగొద్దు. మేడం గారు ప్రస్తుతం కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారని చెప్పాను కదా, ఆవిడ్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఓరి దేవుడా, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతాను రా మనోహర్. ఇంకొంచెం ఉంటే రోజీ మేడంని చలసాని గారు చూసేసి ఉండేవారు. ఈ పాటికి సైలెంట్గా చంపేసి ఉండేవాళ్ళు కూడా. మేడంకి ఏదైనా అయితే ఇక్కడ మా నాన్నమ్మ అవుట్. రెండు నిండు ప్రాణాలు బలైపోయి ఉండేవిరా. వాళ్ళ సంగతి అటుంచి నా తల పేలిపోయేటట్టుందిరా. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ని నువ్వు ఎక్కువ కాలం హోల్డ్ చేయలేవురా. దగ్గరగా ఉన్నంతకాలం ఈ ప్రాబ్లం తప్పించుకోవడం ఇంకా కష్టమవుతుంది. ప్రస్తుతం నువ్వు జాబ్ చేసేది ఎక్కడా? చలసాని గారి కంపెనీలోనే కదా. అక్కడ జాబ్ చేయడం నీకు ప్రతిక్షణం ప్రమాదమే. వెంటనే ఆ జాబ్కి రిజైన్ చేయి. నువ్వు చెప్పింది కరెక్టేరా. వెంటనే మా బాస్ని కలిసి ఏదో కారణం చెప్పి రిజైన్ చేస్తాను. అంతేకాదు, మీ మేడం గారిని ఫ్యామిలీని తీసుకొని కొంతకాలం ఏటైనా దూరంగా వెళ్ళారా? జలసాన్ని మీ మేడం గారిని ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది. అవునరా, నువ్వు చెప్పిందే కరెక్ట్. మీకు షాకింగ్ న్యూస్ చెప్పాలంకుల్. ఏంటమ్మా అది?
మా అమ్మ చనిపోవడమే మా కుటుంబానికి పెద్ద షాక్. అంతకంటే షాకింగ్ న్యూస్లు ఇంకా మాకే ఉంటాయి. ఈ రోజు ఉదయమే నేను ఆంటీని చూశాను.